అప్పుడు మనిషి ఎలక్ట్ అవుతాం. అప్పుడు మనిషి ఎలక్ట్ అయితే మన దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అన్నిటికీ ఇబ్బందులు అవుతాయి. అలాంటి ఇబ్బందులు కలుగుతుంటే మన ఉదాహరణ చెప్తామా, మనము కేసీఆర్ 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మనము ఒక్కరోజు మన ఉగాది పండుగకు నాచారం గుట్ట పోతున్నాం. నాచారం గుట్ట పోయినప్పుడు ఉగాదికి ఎప్పుడన్నా కనీసం వాగులా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన జాతరకు వచ్చిన నరసింహస్వామి భక్తులు ఎంతో మందికి కనీసం తాగుడానికి నీళ్లు, స్నానం చేస్తానికి నీళ్లు ఎక్కడన్నా ఉన్నాయా? కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రంగనాయక సాగర్, వల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అని 3 సాగర్లు నిర్మాణం చేసి ఆడికి వెళ్ళి మనకి ఎండాకాలంలో నాచారం లక్ష్మీనరసింహస్వామి జాతర ఉంటే ఆ జాతర సమయంలో మనకు నీళ్లు బాగు ఇట్లా పొంగిపోతున్నాయి. అంటే ఆలోచన చేయండి, ఒక్క రోజు కూడా మనకి ఇబ్బంది లేకుండా నాచారానికి ఎలా ఆ రోజు నరసింహస్వామిని చూస్తానికి ఎంతమంది వస్తుందో ఆ బాగుని చూస్తానికి అంతమంది వచ్చిపోతున్నారు. అంత పెద్ద ఎత్తున ఈ ఎండాకాలంలో ఎక్కడో గోదావరి, ఎక్కడో రాయలసీమలో, ఎక్కడో సీమల, మన కోనసీమలో ఎక్కడ నీళ్లు ఉంటుండే కానీ మన దగ్గర నీళ్ళు లేకుండే. అలాంటి నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి కేసీఆర్ చేసి ఉండాలి. మనం మబ్బుల వ్యవసాయానికి పోతే, పొలం కాడికి పోతే 3 గంటల రాత్రి కరెంట్ ఇస్తే 3 గంటల రాత్రి మనం పోయినప్పుడు పోతే ఆ 3 గంటల రాత్రి వచ్చేది నమ్మకం లేకుండే. వచ్చినా కానీ ఒకటేసారి అన్ని మోటార్లు నడిస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మోటార్లు కాలిపోవడు. మనం ఆడికి పొలంలో నీళ్లు కట్టుకుందామంటే మీరందరూ కూడా కూరగాయలు పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు. ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత ఇబ్బంది మనం అనుభవించడం చూస్తాం. అంత ఇబ్బంది అనుభవించిన వాళ్ళము ఇవాళ 24 గంటలు మన ఇంట్లో కూర్చొని మనం వ్యవసాయం చేసే పరిస్థితి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, మనం ఊళ్ళలో మన పట్టణంలో మన చుట్టాలు ఉన్నారు. పట్టణంలో చుట్టాలు ఎప్పుడైనా ఎండాకాలం పిల్లల స్కూల్లో నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చి మన ఊళ్ళకి రమ్మంటే, మన నర్సంపల్లికి రమ్మంటే మేము రామన్నట్టు. ఎందుకు రారంటే మీ దగ్గర కరెంట్ ఉండదు, ఫ్యాన్ వేసుకుంటానికి ఉండదు, కనీసం ఇంత టీవీ చూస్తానికి కూడా కరెంట్ ఉండదు, మీ ఊళ్ళకి ఎందుకు రావాలంటూ. ఈరోజు మన నర్సంపల్లి కట్టుకుంటే మన ఇంటికి 24 గంటల కరెంట్ ఉంది. మనం ఎంత మంచి ఇల్లు కట్టుకొని మన ఇన్నే కూర్చొని వ్యవసాయం చేస్తున్నాం, నిమ్మలంగా ఉంటున్నాం. ఇలా అటువంటి అభివృద్ధి చేయడానికి కారణం ఎవరు? మన కేసీఆర్. అంత మంచిగా పనులు చేసిన మన కేసీఆర్ మనం ఓట్లేయన్నా. ఇంకా ఎవరో ఈ మాటలు చెప్పి ఇవాళ 6 నెలలు కాలేదు గద్దెనకి, 6 నెలల్లో కరెంట్ ఇస్తలేడు, నీళ్లు సరిగా వస్తలేవు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతుకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తాను. 2 లక్షలు లేదు, 2 రూపాయలు లేదు. రైతు బీమా, రైతు బంధు 10,000 ఇచ్చే కేసీఆర్ ఇస్తుంటే అందరికి 10,000 ఇచ్చిందమ్మా. ఇస్తుంటే 10,000 ఇచ్చేదాన్ని నేను 15,000 ఇస్తాను. 15 రూపాయలు లేదా 15 లేదా, ఏదో 2 ఎకరాల 3 ఎకరాల ఉన్న దాకా ఇచ్చాడు. ఆడికెళ్ళి బంద్. అంటే ఏ ఒక్క సమస్యను కూడా చేయగలిగే సత్తా లేదు. కళ్యాణ లక్ష్మి మన ఇంట్లో పెళ్లిళ్ళు అయితే అమ్మా ప్రతి కుటుంబానికి కేసీఆర్ ₹1,00,000 ఇచ్చింది. ₹1,00,000 ఇచ్చిన కేసీఆర్ ఈయన 1,00,000 ఇస్తా తులం బంగారం ఇస్తాను. 1,00,000 లేదు, తులం బంగారం లేదు. ఇచ్చి నామవలకైనా తులం బంగారం. 2,000 పింఛన్ 4,000 వేస్తాను. 4,000 ఏమైనా చేసినామా? ఎవరికైనా వచ్చినామా? ప్రతి మహిళకు ₹2,500 ఇస్తాను. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా కష్టం కావద్దమ్మా. ఇప్పుడు పార్లమెంట్ నిలబడ్డ మనిషి చేసుకుంటాడంటే చాలా మంచోడు. ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. కాకపోతే మనం అందరం ఓట్లేయాలి, ఓయేసి గెలిపించుకుంటే తప్ప మనకు లేకపోతే తెలంగాణకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కారు కొట్టుకోవాలి. జై తెలంగాణ, జై